మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ? అరటి పెరుగు గారెలండి. అరటి పెరుగు గారెలు. ఎస్. ఓ మనకి ఆ గారె అరటి ఫ్లేవర్ లో ఉంటుందా అయితే? అంటే కొంచెం మనం పెరుగు కూడా అంటే గడ్డ పెరుగులు వేస్తాం దీంట్లో. మామూలుగా అయితే మనం సమ్మర్ లో కొంచెం పెరుగు ఆవడలు చేసుకుంటాం కదా. సో దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు చలికాలంలో పెద్దగా అంత ఆవడలు ఎవరు తినరు కాబట్టి కొంచెం వాటిలోనే ఆ పెరుగు టేస్ట్ కూడా. ఇది ఎలా పెరుగులో వేసే గారె కదా? లేదండి, గారెలో పెరుగు వస్తుంది. ఓహో, నేను ఇంకా అదే టైప్ అనుకుని అందుకని అరటి గారెలు పెరుగులు వేసుకుంటావేమో అనుకుంటున్నా. కాదు కాదు. ఓకే ఓకే. సో మరి అరటి పెరుగు గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి పెరుగు గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, శనగపిండి అరకప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. అరటి పెరుగు గారెలు. ఇక్కడ ముందుగా ఉడికించిన అరటికాయలను తొక్క తీసేసి మెత్తగా మెది పెట్టేసుకోవాలి. పేరు విని నేను చాలా మోసపోయాను యాక్చువల్గా. అంటే మనం సీజన్ కి తగ్గట్టు కొంచెం మనం మార్చుకోవచ్చు కదా. అంటే ఇవే గారెలు మనం అట్లా ఆవడలాగా కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు పెరుగు దీంట్లో వేసేది మనం ఇవి తీసుకెళ్లి పెరుగులో వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులో పెరుగు వేసి కలుపుతాం కదా రాజుగారు, ఏమి మనకి ఫ్రై చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదా? ఏముండదండి. ఓకే. సో మామూలుగా పెరుగు వడలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా శనగపిండిలో పెరుగు క్వాంటిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అంటే బాగా అంటే వాటర్ వడకట్టేసి ఆ పెరుగు మనం శ్రీఖండ్కి చేసుకున్నట్ట. సో అలా గట్టిగా అయిన పెరుగు దాంట్లో వేసేసి బాగా కలుపుతారు. అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అలా కూడా చేసుకుంటారు. నాకు ఐడియా లేదు. నాకు ఎంతసేపు పెరుగు గారెలు అంటే పెరుగులో వేసుకొని తినేది తప్పితే ఇలా పెరుగు మిక్స్ చేసి పిండిలో చేస్తారన్నది ఐడియా లేదు. ఓకే, గడ్డ పెరుగు. ఓకే. సో నీళ్లు ఉండకుండా కొంచెం బాగా వడకట్టేసేయాలి. దీంట్లోనే తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొద్దిగా పసుపు, సో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ కొంచెం అంటే టేస్ట్ యాడ్ చేయడానికి మనకు. సో ఒకసారి ఇదంతా మనం బాగా కలిపేసుకుని ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు అరటికాయ ఉడికించాం, దాంట్లో కొంచెం తేమ ఉంటుంది, పెరుగు కూడా కొంచెం మెత్తగానే ఉంటుంది కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ పెట్టుకుందామా రాజు గారు? ఓకేనండి. సో ఇది ఇప్పుడు అరటికాయలో చేస్తున్నాం కదా? అవునండి. ఇంకా అంటే మామూలుగా మనము మినప్పిండితో కూడా చేసుకోవచ్చా, లేకపోతే ఇది ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ లోనే? వెజిటబుల్ కాంబినేషన్ లో అయితేనే బాగుంటుంది. అదే పిండిలో అయితే మనకి అంత పెరుగు ఫ్లేవర్ అనేది తెలియదు. ప్లస్ అది కొంచెం ఎక్కువ లూజ్ కూడా అవుతుంది కదా మనకు. అవునవును. దాంట్లో వేసినప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండేది ఉంటే దాంట్లో మనం దాన్ని యాడ్ చేసుకున్నా మనకి పెద్దగా ఇది రాదు. అంటే మనకు లూజ్ కాకుండా కావాల్సిన స్టేజ్ కి మనం తెచ్చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మసాలా గారెల టైప్ లో అన్నమాట. అవునండి. సో ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి కదా రాజు గారు? అవునండి. ఓకే. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. పెరుగు పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటాం కదండి మనము. ఇది మరింత టేస్టీగా రావాలి అంటే పోపు వేసేటప్పుడు ఆ పోపులో 1 స్పూన్ నెయ్యి కనుక వేసి పోపు పెట్టుకున్నట్లయితే పెరుగు పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. చిట్కా చూసారు కదా? సో రాజు గారు రెడీయా పిండి? రెడీ అండి. ఆయిల్ కూడా రెడీ అయిపోయినట్టుంది. ఎస్, కొంచెం నూనె అప్లై చేసుకొని. ఓకే. సో యూజువల్ గా మనం గారెల్లో శనగపిండి కూడా వాడం కదా, తక్కువ, చాలా తక్కువ. శనగపప్పు మనకి ఎంతసేపు అలవాటు, కానీ శనగపిండి అనగానే మోస్ట్లీ పకోడీ గుర్తొస్తుంది. సో అరటికాయ మంచి కాంబినేషన్ ఏమో కదా దీనికి? ఎస్, చాలా బాగుంటుంది. అంటే కొంచెం స్టిక్కీగా కూడా ఉంటుంది, బాగా అతుక్కుంటుంది, బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి అరటికాయతో ఇలా పెరుగర్లు ఉంటాయి రాజుగారు, లేకపోతే ఇది మీ ఐడియానా? మామూలుగానే అంటే శనగపిండితో ఇందాక మీకు చెప్పాను కదండి చేస్తారు. సో దాంట్లో కొంచెం ఈ అరటికాయని యాడ్ చేస్తున్నాం మనం. ఓకే. సో యూజువల్ గా అయితే ఓన్లీ శనగపిండి ఒకటే, శనగపిండితోనే చేస్తారు. సో మీరు కొంచెం ఎక్కువ శనగపిండి కాకుండా కాస్త అరటికాయ యాడ్ చేస్తే బాగుంటుంది. బేస్ అనేది కొంచెం అరటికాయ తీసుకున్నాం. కొంచెం బ్యాండింగ్ కోసం కంపల్సరీ మనకు కొంచెం శనగపిండి ఉండాల్సిందే కాబట్టి అక్కడ కొంచెం శనగపిండి తీసుకున్నాం. ఓకే ఓకే, నైస్.
సో ఓన్లీ శనగపిండి ఫ్లేవర్ నచ్చని వాళ్ళకి కొంచెం ఇట్లా ఏమన్నా ఉంటే బాగా అనిపిస్తుంది తినేటప్పుడు. అరటికాయ కూడా వేగితే ఇలా డీప్ ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం banana chips కూడా తింటూ ఉంటాం కదా మనం. అవునవును. సో పై లేయర్ కొంచెం అలా క్రంచీగా వచ్చి చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇవి కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు బాగా వేగుతాయండి. కొంచెం కలర్ రావాలి. సో ఈలోగా కార్వింగ్ చేస్తున్నాను. క్యారెట్ తో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. సో కొంచెం పెద్ద సైజ్ దొరికినప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో కొంచెం ఫ్లాట్ గా కాకుండా కొంచెం ఇలా పొడవుగా వచ్చేట్టుగా చేస్తున్నాను. రోజు పొడుగ్గా ఉంటుందా? ఓకే. కొత్త వెరైటీ మనం. కొత్త వెరైటీ రోజ్. అప్పుడప్పుడు ఇలాంటి బండ క్యారెట్స్ దొరికినప్పుడు తినబుద్ధి అవ్వదు. ఇలాంటిది ఏదైనా చేసుకుంటే తింటూ ఈజీగా ఉంటుంది. కొంచెం అంటే వెళ్ళిపోతుంది కదా, ఇది వెళ్ళిపోతుంది. మనం ఇలా ట్రిమ్ చేసినప్పుడు బైట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అదేదో కార్వింగ్ ప్రాక్టీస్ చేసి హ్యాపీగా మిగిలింది తినేయచ్చు. ఈ వేగినవి తీసేనా రాజు గారు? తీసేద్దాం. బాగుంది. కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కాస్త కొంచెం ఎక్కువ కష్టపడాలి, కొంచెం జాగ్రత్తగా కూడా చేసుకోవాలి. తీసేనా ఇవి కూడా? తీసేసుకున్నాం. వావ్, నైస్. బాగుంది రాజు గారు రోజ్. థ్యాంక్ యూ. అరటి పెరుగు గారెలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా గారెలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పెరుగు గారెలు తయారు చేసే విధానం. ఉడికించిన అరటికాయలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, గడ్డ పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పెరుగు గారెలు రెడీ. తయారు చేసే విధానం చూసేసారు కదా, తీసుకోండి రాజు గారు. సాఫ్ట్ గా ఉన్నాయి కదా? అవునండి, కాలుతోంది. కొంచెం ఆ పెరుగు పులుపు బాగుంది, బాగా తెలుస్తుంది యాక్చువల్గా. అండ్ అరటికాయ కూడా పైన లేయర్ అంతా కొంచెం క్రంచీగా వచ్చేసి, ఆబ్వియస్లీ శనగపిండి కూడా ఉంది కదా. అవునండి. ఓన్లీ శనగపిండి అయితే మనకు కొంచెం ఎక్కువ క్రంచినెస్ వచ్చేది. ఇందులో అరటికాయ కూడా ఉండటం వలన కాస్త సాఫ్ట్నెస్ ఉంది. తర్వాత పెరుగు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ మనం వేసుకున్న వెజిటబుల్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ టేస్ట్ కూడా బాగా తెలుసు. కొంచెం పుల్లటి పెరుగు అయితే మనకి చాలా బాగుంటుందేమో కదా. అవునండి, దీనికి పుల్లటి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే మనకు వేడిగా మనం ఫ్రై చేసుకుంటాం కదా, సో దాంట్లో ఆ పెరుగు ఉన్న విషయం కూడా మనకు తెలియదు అసలు. మామూలు స్వీట్ పెరుగు అయితే కాబట్టి కొంచెం పుల్లది వేసుకుంటే ఆ టేస్ట్ మనం తినేటప్పుడు తెలుస్తుంది. అది నేను యాక్చువల్గా అనుకున్నా, అంటే ఫ్రై చేసేస్తే మనకి ఆబ్వియస్ గా ఇప్పుడు పెరుగు ఇలాంటివి కలిసిపోతూ ఉంటాయి కదా టేస్ట్లు. అవును, కానీ ఇందులో ఆ పులుపు అనేది చాలా బాగా తెలుస్తుంది. పెరుగు పులుపు బాగున్నాయి రాజు గారు, వెరీ టేస్టీ. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి గారెలు పెరుగుతో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కారం చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి,
ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కాస్త సాల్ట్ కూడా కలిపి ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది.